ఈ గ్రామంలోనే జరిగాయి. ఇక్కడ నుండి బాధతో భారముతో బాధ్యతగా మద్రాసుకు పయనించిన మాతృభూమికి తన వంతు సేవ చేయాలన్నది ఆమె దృక్పథం. ఆమె తలంచిన దృక్పథం కంటే అధికంగా ఈ గ్రామం అన్ని హంగుల అభివృద్ధికి సెయింట్ ఆన్స్ కన్యాస్త్రీలు ఎంతగానో కృషి సల్పి భవిష్యత్ పునీతురాలు ఈ గ్రామం నుండి అన్న ఆలోచన అంత ఆత్మ సంతృప్తిని ఉత్తేజాన్ని అందిస్తుంది. అందుకే ఈ జూబిలీ సందర్భంగా ఈ స్మారక చిహ్నం నిర్మించుట చాలా సమంజసము, ఆనందదాయకము. సభసారథులు మొదలు అంతోనమ్మ గారికి దేవుడు అందించిన గొప్ప వరం. ఈ స్మారక చిహ్న నిర్మాణం ఏ ఆటంకం లేకుండా జరగాలని అందరం ఆశిద్దాం, నిరంతరం ప్రార్థించుదాం, అందినంత చేయుతను అందిద్దాం. ముందుగా పవిత్రాత్మ సర్వేశ్వరుని దీవెనలకై ఒక గీతాన్ని ప్రారంభించుకుందాం. మమ్ము నడిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు